నమస్కారం. గుర్తు జగనన్న గేయాల పథకాలు కావాలంటే జగనన్న గేయాల. నమస్కారం తల్లి. గుర్తు మీ బిడ్డ ఒక్కడే గుర్తు తల్లి. నమస్కారం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు. నమస్కారమ్మా. అసలంచబోడు ఎవడికి మెడలు
నమస్కారం తల్లి. బ్యాన్ గుర్తుకేయాలమ్మా, బ్యాన్ గుర్తుకు. బాబు అర్సతమా ఈ కరవేన గ్రామంలో అఖండ స్వాగతం పలికినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, మా ఇంటి ఆడపడుచులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 9:30 కావస్తా ఉంది. హుషారు దగ్గర కరవేనలో హుషారు దగ్గర జన ప్రపంచం ఎప్పుడొచ్చినా ఈ ఊరు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చి మీ బాక్సులు బద్దలవుతాయి. ఇంతకుముందు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వచ్చి జబ్బలు తెచ్చుకొని పోయినాడు. మొన్న చూసాం 18వ తారీఖున ఎవరినే కానీ మన పిలువల మనం సింపుల్ గా నామినేషన్ వేస్తా ఉన్నాం. సింపుల్ నామినేషన్ ఎవరైనా వీళ్ళుంటే రండి, లేకపోతే గ్రామానికి 30,000, వార్డుకు 30,000, 40 లక్షలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ బైరెడ్డి శబరి ఎంపీ కూడా ఆమె కూడా నామినేషన్ హాజరైంది. కొత్తపల్లె, పావులపాడు, మల్యాల, పైడాల, జూపాడు బంగ్లా నుంచి వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. ఎన్నో వాహనాలు 2 తాలూకాలు కలిపితే మీ శిల్పన్న నామినేషన్ తట్టుకోలేక విలవిలన్నారు. ఆయనకు దిక్కు తెలియక మధ్యాహ్నం ఒక పుల్బాటలు కొట్టాడు. కొట్టి ఆయన ఏమన్నా స్పీచ్ చెప్పేటప్పుడు మా చంద్రబాబు నాయుడు చేశాడు 3 సార్లు సీఎం, మేము ఈ రకంగా ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా డెవలప్మెంట్ చేశాం, అద్భుతంగా చేశాం అని చెప్పి చెప్పాల్సింది పోయి, లేదు నేను నన్ను నా కొడుకును 40 నిమిషాలు నన్నే తిట్టాడు. ఆయనకు కడుపుల మంట. జనాలు చూసి ఎవరైనా అసహనానికి లోనైనప్పుడు, గెలవలేమని భయం పుట్టినప్పుడు, చేతగాని తనంతో కోపం వస్తుంది, ఎవరికైనా తిట్లు వస్తాయి. లేకపోతే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా పనిచేశాం. ఇప్పుడు ఏ రోజు ఒక మాట అన్నాడని చెప్పి అటువంటి దుర్మార్గులకు ఓటేస్తావా? పాలిచ్చే ఆవు కావాలా, తన్నే గాడిద కావాలా తెలుసుకొని. ఎవరు కావాలా? పాలిచ్చే ఆవు కావాలా, తన్నే గాడిద కావాలని ఆలోచన చేసుకోండి. మీరంతా తన్నే గాడిదని తెచ్చుకుంటే మనం లేచినాచి వాణిదంతా ఈయనిదంతా మళ్ళా కాళ్ళు లేనటువంటి చెప్తాడు లేచే మంచిని కాదని. లేచే మంచిని కాదంటుంటాడు. ఎప్పుడు చూసినా మంచిని కాదు, మన కొత్త ఈయన్ని కొత్త. దానికి తోడుగా మీ ఊరు నీళ్ళు నడిపించినా చక్రపాణి ₹1,00,000 కట్లా నేనే సిద్ధాపురం కట్టేది ఏంటన్నాడు. ఇప్పుడు ఎక్కడంటావా బుడ్డా రాజశేఖర రెడ్డి? నువ్వా
వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేశాడు. కథం నేను చేశా పరాజెత్తును. వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేస్తే పూర్తి చేసింది నేను. ఈ ప్రజలకు అందరికి తెలుసు. ఈ రోజు ఊరికి నీళ్లు వస్తా ఉన్నాయంటే ఎవరిచ్చారయ్యా? చెరువుకు నీళ్లు, పంట పొలాలకు ఈరోజు నీళ్లు ఎక్కువై జూమ్ బారుతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రైతన్నలకు ఇస్తా ఉన్నాను ఒక రైతు బిడ్డగా. ఈసారి మీ ఆశీర్వాద బలంతో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తే మీ పొలాలు మీకు ఎక్కడే గాని ఇబ్బంది లేకుండా జోమ్ పోకుండా కాపాడే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను రైతాంగానికి అంతా కూడా. 2014 కంటే ముందు ఆయన సీఎం కాక ముందు ఇంకో మాట అన్నాడు, పక్క చెల్లెమ్మలారా బ్యాంకీల్లో బంగారం కుదురు పెట్టుకున్నారు మీరు,